అంటే కొన్ని మినిట్స్లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్ గాను వాళ్ళు చాలా మంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలా మంది మాట్లాడుతూ చెప్పినటువంటివి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్, అంటే వాళ్ళ పాలనలో వేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు. ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు. అతన్ని బుల్డోజ్ చేశారు. మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటికి? ఈ నిబంధనలు మార్చాను, ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూయించానని చెప్పుకోగలడా? కాబట్టి అతను బయటికి రావట్లేదు. మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెంసేపు అక్కడ చాలా మంది చెప్తారు. తిరుపతిలో మీరు తిరుపతిలో నువ్వు చేసావు, నీకే పర్టికులర్ గా తెలిసి ఉంటుంది. స్వామి వారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అని అంటే అన్నీ ఉంటాయి. అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది, కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు, కాలు ఉండదు, చెయ్యి ఉండదు, తినటానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా ఒక 20-30 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష, ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది. చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే. ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగా ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఖచ్చితంగా ఇవాళ మేం చెప్పేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం, చట్టం ముందు నుంచోబెడతాం.